శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సో తెలంగాణలో వచ్చేసి ఏమి ఇష్యూ నడుస్తుంది అంటే ఇప్పుడు పొలిటికల్ మ్యాక్సిమం హీట్ అంటే పొలిటికల్ హీట్ అనేది ఎక్కువగా ఏపీ, తమిళనాడు ఇక్కడ ప్రాంతాల్లో ఉంటాయి. బట్ రీసెంట్గా మన తెలంగాణలో కూడా ఇట్లాంటి పొలిటికల్ హీట్ అనేది వ్యాపించింది. సో ఎందుకోసం అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది కవితక్క. సో కవితక్క వచ్చేసి ఒక లెటర్ని రిలీజ్ చేసింది. ఆ లెటర్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియదు. అక్క చెప్పింది ఏంటంటే నేను రిలీజ్ చేయలేదు, బయట నుంచి వచ్చిందని చెప్పేసి అన్నారు. అలాగే దాంతోపాటు కొన్ని విషయాలు చెప్తుంది ఏంటంటే కవితక్క వేరే పార్టీ పెడుతుంది, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుంది, వేరే పార్టీలోకి వెళ్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఎంతవరకు వాస్తవాలు ఏంటి అనేది మనం తెలంగాణ శ్యామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ఇప్పుడు పొలిటికల్ హీట్ అంటే ఎక్కువగా తమిళనాడు, ఏపీలో ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కూడా ఈ పొలిటికల్ హీట్ అనేది పాకింది. సో అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే కవితకు వచ్చేసి వేరే పార్టీ పెట్టబడుతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ పార్టీ పెట్టడానికి నిజంగానే వార్తలేనా లేకుంటే నిజంగానే పెట్టబోతుంది అనుకోవచ్చా ఏంటి? ఇప్పుడు ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకునే స్వతంత్రం మన ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. నేనేమంటానంటే ఒకే కుటుంబం నుంచి ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ధర్మపురి అరవింద్ ఒక పనికి మాలినటువంటి ఎంపీ. ఓకే, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఓకే, ఆ ఎంపీ ఎందుకు జాతీయవాదం గురించి మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీని తిరుగుతాడు. వాళ్ళ అయ్యనేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వాళ్ళ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వాళ్ళ నాయనేమో టీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు ఒక ఇంట్లోనే 3-4 పార్టీలలో ఉన్నప్పుడు కవిత గారు ఆమె తెలంగాణ జేఏసీ పెట్టింది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. లేకపోతే ఏమంటారు వాళ్ళ నాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రి. ఇప్పుడు తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఏదన్నా సమాజానికి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకోవడం తప్పే ఉన్నది. పెట్టుకొని అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ పార్టీ వచ్చేసి వాళ్ళదే, వాళ్ళ ఇంట్లో వాళ్ళదే అంటే వాళ్ళ డాడీ పెట్టిన పార్టీ. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి సేవ చేసినప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా చేయొచ్చు కదా అనేది వార్త వస్తుంది. అంటే ఆమెకు ఏమైనా గుర్తింపు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బయటికి వాళ్ళ కొడుకు ఏదో అమెరికాకి ఇక్కడికి పోయి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లోనే మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు ఆమె స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పింది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని అన్నది. ఆమె నోటితో ఆమె అయితే పార్టీ పెడతా అని చెప్పలేదు. ఒకవేళ మీలాంటి జర్నలిస్టులు నన్ను అడిగినప్పుడు పార్టీ పెట్టదా అంటే పెట్టినా తప్పులేదు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినా కానీ తప్పులేదు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది ప్రజలు దృష్టిలో నిర్ణయిస్తారు కదా. కేసీఆర్ ని గెలిపియాలా ఓడగొట్టాలనేది నా చేతిలో నీ చేతిలోనో ఉండదు కదా బ్రదర్. ఎవరు ఐ మీన్ లీడర్స్ అనేది ప్రజలు గుర్తిస్తారు. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకోళ్ళైనా అది మీ పార్టీ అని ప్రజలకు ఇది ఉన్నది. ఎందుకంటే నిధులు నియామకాల పేరు మీద మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఏదైనా సరే మనం 10 ఏళ్ల పాలన, కేసీఆర్ గారి పాలన కొంతమందికి నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు, ఓడగొట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఓకేనా? కాబట్టి నేనేమంటున్నానంటే కేటీఆర్ గారి పైన తనకేమైనా కోపం ఉన్నదా, హరీష్ రావు గారి పైన తనకేమైనా కోపం ఉన్నదా, స్పష్టంగా కవిత గారు ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు అంటారు. అన్ని పార్టీలలో ఉంటారు కోవట్లు, అన్ని పార్టీలలో. ఎందుకు మీ ఛానల్లో వండుకుంటూనే ఇంకో ఛానల్లోకి పోవాలనుకునే ఆలోచన లేరా? ఈ ఛానల్లో వండుకుంటూ ఈ ఛానల్లో నాశనం కావాలని కోరుకునేటోళ్ళు లేరా? ఈ ఛానల్లో వండుకుంటూ ఈ ఛానల్ బాగుపడాలని కోరుకునేటోళ్ళు లేరా? మంచి వ్యక్తులు ఎందులోనైనా ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఎందులోనైనా ఉంటారు. నేనేమంటున్నానంటే కవిత గారు బహుజన ఎజెండాతో పనిచేసిద్దా, లేకపోతే మహిళా బిల్లు మీద పనిచేస్తుందా, కొద్ది రోజులు బీసీ బిల్లు మీద ఆమె ఉద్యమం చేస్తా అని చెప్పింది, మహాత్మా పూలే స్టాచ్యూని పెట్టాలి అసెంబ్లీలో అని చెప్పింది, ఇప్పుడు పార్లమెంట్లో పెట్టాలని అంటుంది. కవిత గారు అంటే మాకు గౌరవం ఉన్నది. సరే బీజేపీ వాళ్ళు కేవలం కొన్ని ప్రాంతీయ పార్టీలు చేసేటువంటి తప్పులను మాత్రమే పట్టుకొని వాళ్ళు ఎక్కారు గిక్కరు అని రకరకాల ఇది చేసే ప్రయత్నం చేశాడు. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, మేము కాదంటలే. కానీ బీజేపీ దొంగలను వదిలిపెట్టి కొంతమంది ప్రాంతీయ పార్టీల వ్యక్తుల్ని, స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తా, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తా, కేసీఆర్ గారు కూతురు కాబట్టి ఏమని టార్గెట్ చేస్తా అనేది ఇదంతా ఒక ప్రాపగండ. బీజేపీ సృష్టించేటువంటి ఓ ప్రాపగండ. దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలకు దగ్గర డబ్బులు ఉండకూడదండి, వాళ్ళ వాయిస్ ఉండకూడదని, లేకపోతే ఇటువంటి నిందలు మోపే ప్రయత్నం, ఇదంతా బీజేపీ పెట్టినటువంటి చిచ్చుగా మనం భావించవచ్చు. ఒకవేళ బీజేపీ కనుక ఇట్లాంటి ప్రాపగండ పెట్టినట్టయితే కవిత గారు ఈ మాట అన్నారు కదా, మన ఇప్పుడు కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు ఉందని చెప్పేసి ఈ మాట అయితే అన్నది కదా, మరి అంటే నిజమే అనేసి అనుకోవచ్చు ఈ ఉద్దేశం అట్లా మాట్లాడే విధానం. ఇప్పుడు దయ్యాలు ఉన్నప్పుడు ఆ దయ్యాలు ఎవరో స్పష్టంగా నువ్వు చెప్తే ప్రజలకు కూడా తెలిసింది కదా. ఆ దయ్యం ఎవరు? హరీష్ రావు గారా? ఆ దయ్యం ఎవరు?
కేటీఆర్ గారా? అవును. ఆ దయ్యం ఎవరు? పోనీ కేసీఆర్ గారేనా? అవును. ఆ దయ్యం ఎవరు? ఆయన పక్కన ఉన్నటువంటి ఇంకెవరైనా ఎమ్మెల్యేలా, అవును. లేకపోతే ఇంకెవరైనా ఆయనకు సలహా సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తుల? అవును. అదేదో మీరు స్పష్టంగా చెప్తే అయిపోతుంది కదా, ఓకే. పార్టీ బాగుపడుతుంది. ఇప్పుడు ఓకే. కేసీఆర్ గారి నాయకత్వం బలపడాలని మీరే చెప్తారు. అవును. ఆ దొంగలు ఎవరో మీరు చెప్పకుండా ఉంటే మీరు కేసీఆర్ గారి పట్ల అంటే మీకేమైనా స్వార్థ ప్రయోజనం ఉన్నదా? ఆ పార్టీని అంతా మీ చేతిలో పెట్టుకోవాలని, మీరే ఓకే. ముఖ్యమంత్రి కావాలని ఏమైనా రకరకాల అనుమానాలు వస్తాయి ప్రజల అవును, నుంచి. మీరు అవును. స్పష్టంగా సమాధానం చెప్పకపోతే ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వస్తాయి. అవును. ఇప్పుడు గతంలో కేటీఆర్ గారికి కవిత గారికి పడట్లేదు, అవును. పార్టీని తర్వాత వాళ్ళ నాయన తర్వాత కవిత నాయకత్వంలో నడవాలని కొంతమంది కొందరు అనుకుంటారు. అన్నారు, లేదు కొందరు కేటీఆర్ అంటారు, అవును. లేదు అంతకంటే హరీష్ వీళ్ళిద్దరి కంటే రావు ముందు హరీష్ హరీష్ ఉన్నాడు రావు అని గారు అనుకుంటారు. లేదు ఇది ప్రజల పార్టీ అని కొంతమంది అంటారు. నేనేమంటానంటే మీరు ఏదన్నా స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు దానికి స్పష్టత ఇవ్వాలి. ఓకే. కాబట్టి కవిత గారు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది పక్కన పెడితే అంతిమంగా నేనేమంటానంటే ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు బ్రదర్. ఓకే. ఇటువంటి పంచాదులు ప్రాంతీయ పార్టీల మీద పెట్టేది మొత్తం నాకు తెలిసి, నేను ప్రాంతీయవాదిని, ఓకే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. ఓకే. జాతీయవాద ముసుగులో జాతి సంపద మొత్తం ఫారెన్ కు దోసుకుపోయే దొంగలు జాతీయవాదం గురించి మాట్లాడు. వాస్తవాన్ని చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ జాతీయవాదాన్ని బలపరచాలనే ఆలోచన ఉంటుంది. ఓకే. మీరు చూడండి, ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలు మనందరం అని అవును. మన యొక్క తెలుగుని, జాతిని, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి. అవును. అవును. అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమం ద్వారా, నేను కేసీఆర్ గురించి చెప్పట్లే, తెలంగాణ ఉద్యమం ద్వారా మన యాసని, భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ప్రపంచం ముందు నిలబెట్టి మనం ఏమంటారు ఒక వన్నె తెచ్చుకున్నాం మన తెలంగాణకు. నేనేమంటున్నాంటే ఇటువంటి కీర్తి ప్రతిష్టల్ని జాతీయవాద ముసుగుతో వచ్చేటువంటి బీజేపీ పార్టీలకు నచ్చవు. కాబట్టి మనలాంటి ప్రాంతీయ పార్టీల మీద బురదేస్తుంది అనేది నా బలమైన నమ్మకం. ఓకే. అది మీ బలమైన నమ్మకం అంటే అది ఇప్పుడు బీజేపీ వీళ్ళ మధ్య ఈ విధంగా ఎగ్జాక్ట్లీ 100%. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు. ఓకే. సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ లీడరు జగ్గారెడ్డి గారు సీనియర్ లీడరు, ఆయన ఏమన్నారంటే కొత్త పార్టీ ఏం పెట్టదు, ఒకవేళ వెళ్తే బీజేపీలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ ను బదనాం చేయాలని బీజేపీ, ఇప్పుడు ఈయన జగ్గారెడ్డి గతంలో బీజేపీకి పోతా అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈయన ఏబీవీపీ నుంచి వచ్చిండు ఆల్రెడీ. ఇప్పుడు అదంతా రాజకీయ స్టేట్మెంట్. బీజేపీలో పోతా, ఎంఐఎం నరేంద్ర మోడీ రేపు ఎంఐఎంలోకి పోతున్నట్ట. మరి నేను అంటున్నా నిజమేనా? ఎంఐఎంలోకి పోతున్నట్ట, ఏపీగా పోటీ చేస్తారంట నెక్స్ట్ టైం. ఎంఐఎంలోకి పోతున్నట్ట నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు. నేను నమ్మొచ్చా? ఆడి అన్ని పిచ్చి వాదనలు. పోతేమో చెప్తుంది కదా, పోయినప్పుడు ప్రజలు చూస్తారు కదా. ఎందుకు అట్లా? రేవంత్ రెడ్డి బీజేపీలోనే ఉన్నాడు అంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి బీజేపీలోనే ఉన్నారు అంటారు కదా. బీజేపీ బి టీం కదా రేవంత్ రెడ్డి గారు. ప్రజలు అంటారు, నేనన్న మాట కాదు. ఇప్పుడు ఎవరు జగ్గారెడ్డి అన్ని మాటలకు నేనన్న మాటలకి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు ఆమె పోతుందా పోవట్లేదా పక్కన. అరే ఆమె చెప్పింది, నాయన వరంగల్ సభలో బీఆర్ఎస్ ని మన బీజేపీని చాలా తక్కువగా విమర్శించావు, ఇన్ని సంవత్సరాలు నన్ను జైల్లో పెట్టారు, ఈ బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అదే బీజేపీలోకి పోతాను. ఎట్లా బ్రదర్? మీ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలన్నీ డైవర్ట్ చేయడం కోసం కవితక్క చుట్టూ, కేటీఆర్ చుట్టూ చర్చ తిప్పుతా అంటే ఎట్లా? పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలు. కాబట్టి అది ఒక రాజకీయ స్టేట్మెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడింది. అయితే బీఆర్ఎస్ లీడర్ ఒక ఎమ్మెల్యే ఏమన్నారంటే కవిత గారు పార్టీ పెడితే దానికి ఏ విధంగా బలం ఉంటుంది ఏంటి అనేది చూడాలి అని చెప్పేసి అన్నారు. అంటే దాని గురించి మీరేమంటారు? అంటే అన్ని పార్టీలకు ఉండేటువంటి బలమే ఉంటుంది కదా, సామాజిక న్యాయం. ఇప్పుడు ఆమె ఏం పెట్టిందో తెలియదు కదా. ఆమె పార్టీ ఎజెండా ఏంది, ప్రజలకు సేవ చేసేటువంటి ఎజెండాలో ఏ లైన్తో. ఇప్పుడు ఆమె బీసీ వాదం మాట్లాడుతుంది, కొద్ది రోజులు ప్రాంతీయవాదం మాట్లాడి ఇది చేసింది. బీసీ వాదం అన్నది, లేకపోతే తను అంబేద్కర్, పూలే అంటే ఫిలాసఫీని, ఐడియాలజీని ఎక్కువ నేను ఆచరించేదాన్ని. అంబేద్కర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, మహిళల కోసం గొప్పగా పనిచేసేటువంటి నాయకుడు అని గతంలో నేను కొట్లాడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి బొమ్మను కూడా నేనే పెట్టించాను మహాత్మా గాంధీ గారి పక్కన అని చెప్పింది. నేను ఏమంటున్నా, ఆ విషయంలో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టినప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆమె ఎలా పోతుంది ప్రజలకు. ఇప్పుడు ఆమె పోదా పార్టీ పెడుతుందా పెట్టదా అంటే ఆమె ఇష్టం. అది మన తెలుపుడు. పార్టీ పెట్టాలంటే డబ్బులు కావాలి, లేకపోతే జనాలు మనల్ని ఆదరించాలి, రకరకాల అవన్నీ కవిత గారి దగ్గర ఉన్నాయనుకో, పెడితే వెల్కమ్. పార్టీ పెడితే మేమైతే ఒక పార్టీలో ఉన్నాం, మేమేం చెప్తాం, ప్రాంతీయవాదంతో మీరు ప్రాంతీయవాదంతో పార్టీ పెడితే 100% మా లాంటి వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే. సరే, ఇప్పుడు లెటర్ అనేది ఒకటి ఉంది కదా, సో ఆ లెటర్ రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు, మీకు తెలిసినంతవరకు? ఇప్పుడు నీకు అభిప్రాయం ఉంటుంది బ్రదర్, నీకు అభిప్రాయం ఉంటుంది, మీ ఛానల్ పట్లనో నీకు ఒకరి పట్ల ఒక అభిప్రాయం ఉన్నప్పుడు పర్సనల్ గా లెటర్ రాయడం ద్వారా, లెటర్ అంటే ఏంటిది, సీక్రెట్ గా పోస్ట్ చేసి ఎవరికైతే పంపిస్తావో వాళ్ళు మాత్రమే చదవాలి. ఆ లెటర్ అసలు ఎలా లీక్ అయింది? పోస్ట్ మ్యాన్ లీక్ చేశాడా, మధ్యలో డెలివరీ చేసిన కొరియర్ అతను లీక్ చేశాడా,
లేకపోతే ఎవరు లీక్ చేశారనుకో, లేకపోతే ఈ కవితక్కనే ఈమంతటి ఈమె బయట పెట్టిందా అనే వాదన కూడా వినపడుతుంది కదా. ఎందుకంటే చర్చను మొత్తం ఈ చుట్టూ తిప్పుకోవడం కోసం ప్రధాన పత్రికలు మొత్తం నా పేరే బ్యానర్ లో రాసి నా గురించి మాట్లాడుకోవాలనే చర్చ. రాజకీయం ఇదంతా ఒక ఎత్తుగడ, అంతే కదా. ఇప్పుడు సీక్రెట్ గా నువ్వు రాసిన లెటర్ బయట ఎట్లా పడ్డది, ఎవరు పెట్టిరు అనుకోవాలి. కాబట్టి ఇదంతా మనం చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నేనేమంటున్నానంటే ఇదంతా టాపిక్ కాదు. మీరు పార్టీ పెట్టాలనుకుంటే పెట్టండి, అవేం లేదు. వద్దనుకుంటే మీ నాన్నగారి నాయకత్వంలో పనిచేయండి. మళ్ళా ఏమంటారు, ప్రజలకు మీరు అంటే మీ వైఫల్యాలు ఏంటిదో మేము ఓడగొట్టడానికి ప్రజలు మీరు ఒకసారి ఇది చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి. కానీ ఇట్లా ప్రజా సమస్యలను తప్పుదా పట్టించకండి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ లెటర్ రాయడం మీద మీ ఒక ఒపీనియన్ ఏంటి? మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాము, ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు కూడా కాదు. మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు అనుకో, మీ నాయనకు 4 ఎకరాల భూమి ఉన్నది, 2 అన్నదమ్ములు ఉంటే ఇద్దరు ఎంత పంచుకోవాలి? షేర్ 2 ఎకరాలు పంచుకోవాలి. ఇప్పుడు కవితక్క అనేది ఏంటంటే కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నాకు ఇవ్వట్లేడు. కేటీఆర్ మొన్న కూడా చూసాం మనం, కేటీఆర్ గారి పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నా పిల్లలకి ఇవ్వట్లేడు అని అంటుంది. అంటే నేనేమంటానంటే తండ్రి అయినా తల్లి అయినా పిల్లల్ని 2 కళ్ళతో సమానంగా చూడాలి. అది ఎవరైనా సరే. నేను కూడా శ్రీవాదినే. ఇప్పుడు మా అమ్మ నాయన నన్ను ఎలా చూస్తారు, మా చెల్లెని కూడా అలా చూడదు. మా చెల్లె ఫీల్ అవుతుంది కదా, వీళ్ళు అన్నను ఒకలాగే చూస్తూ మా చెల్లె ఫీల్ అవుతుంది. ఆ కోణంలో తనేమో రాసిందేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ గారు అట్లా చూస్తున్నాడా లేదా అని పక్కన పెడితే, ఎక్కడికి పోయినా సరే పురుషాధిపత్యం ఉన్నట్టు కేసీఆర్ గారి వారసులు ఎవరంటే కేటీఆర్ అనే చెప్తారు. మరి ఈయన కడుపున పుట్టినట్టు ఈమె కూడా పుట్టింది కదా, ఈమె కూడా చెప్పాలి కదా. అది కేసీఆర్ కవిత గారిని అభిమానించేటువంటి అభిమానులు వాదిస్తున్నటువంటి వాదన. అంటే ఇంకొక న్యూ వార్త ఏంటంటే, ఇప్పుడు ఏపీలో షర్మిల గారు అయితే ఏ విధంగా డివైడ్ అయ్యారు అన్న దగ్గర నుంచి, అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కవిత కూడా కేటీఆర్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి పార్టీ పెట్టబోతుంది, పార్టీ పెడుతుంది, ప్రజల తరపున ఉంటుంది అన్నట్టుగా కూడా వస్తుంది. అంటే వాళ్ళ ఇక్కడ ఏపీలో చూసుకుంటే ఏంటంటే వాళ్ళ డాడీ లేక వాళ్ళ మధ్య పడక, బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ ఉండగా కూడా చాలా సార్లు చెప్పారు, నేను ఉన్నంతసేపు పార్టీలో ఎవరు కూడా పోరు, ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరు కలిసే వర్క్ చేస్తాం, కలిసే పెట్టాము అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. ఆయన చెప్పాక కూడా మరి ఈ వాదన అనేది వస్తుంది. మరి నిజంగానే కూడా అనుకోవచ్చు, అంటే షర్మిల గారు లాగానే బయటకు వస్తుంది అనుకోవచ్చు. ఇట్లా ఒకటే బ్రదర్, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టినప్పుడు గాదన్నయ్య గారు మీరు చెప్పారు, పార్టీ పెట్టినప్పుడు పార్టీని జెండాని గుర్తుని ఎజెండాని ఏ విధంగా ప్రజల ముందు పెట్టి మేము వెళ్ళామో ఉద్యమ సమయంలో 2006 మేము ఎట్లా పోయినామో మాకు తెలుసు అని చెప్పారు. పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ లాగా ఉండాలి. అంతేగాని అది కేసీఆర్ గారి పార్టీనో కవిత గారి పార్టీనో షర్మిల గారి పార్టీనో అయితే అది నీ పార్టీ అయితే ప్రజల పార్టీ కాదు కదా. నేనేమంటున్నా, నీ పార్టీనా ప్రజల పార్టీనా స్పష్టంగా చెప్పు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అయితే ఎస్, ప్రజలు పార్టీ అయినప్పుడు ప్రజల నుంచి విమర్శలు వచ్చినప్పుడు వాటి సమాధానం చెప్పాలి. నిజంగా మీరు పార్టీ పెట్టాలనుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చూడలేకనే ఆ పార్టీలో ఉంటూనే తను చేసేటువంటి తప్పుల్ని నేను జీర్ణించుకోలేక ఒక పార్టీ పెట్టాను, మా నాన్నగారి ఏమంటారు అనే దాంతో పెట్టినని చెప్పి ఆమె వచ్చింది, పార్టీ పెట్టింది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకొని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్ర బాధ్యతలన్నీ ఆమె తీసుకున్నది, ఫైట్ చేస్తా ఉన్నది. అదొక భాగం. నేనేమంటానంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు బ్రదర్, ఆమె పని చేయాలనుకుంటే పని. ప్రతి పార్టీ తప్పులు చేసింది, ఆ తప్పుల్ని ఎత్తి చూపి ప్రజలకు వెళ్ళి మా పార్టీ మంచి చేస్తుంది, మేము ఇంకా అటువంటి తప్పుల్ని మేము చెయ్యం, మీకు సేవ చేస్తామని చెప్పుకునేటువంటి ఇది ఉన్నప్పుడు 100% ఏ నాయకురాలైనా సక్సెస్ అవుద్ది. సక్సెస్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ తెలంగాణ పాలిటిక్స్ వచ్చేసి ఈ విధంగా నడుస్తుంది. ఏపీలోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు సినిమా టికెట్లు అంటే థియేటర్లు బంద్ అవుతున్నాయి అనే దాని మీద ఎక్కువ రన్ అవుతుంది. అంటే దాని గురించి మీరు ఏమంటారు, ఏపీ పాలిటిక్స్ గురించి? ఒకటి బ్రదర్, నేను ఏమంటానంటే, సినిమా అనేది మనం తెలంగాణ ఉద్యమం చేసుకున్నప్పుడు కూడా ఆంధ్ర ఇప్పుడు కాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఉన్నట్టు మరి మన తెలంగాణ కూడా ఒక వుడ్ ఉండాలి కదా. నేనేమంటా అంటే, ఒక్క తెలంగాణ హీరో అయినా ఒక అర్జున్ రెడ్డి, నితిన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళేమో చిరంజీవి లాగా, అక్కినేని నాగేశ్వరరావు లాగా, ఎన్టీఆర్ లాగా, లేకపోతే కృష్ణ గారు లాగా అంత గొప్ప స్టార్డమ్ ఉన్న వ్యక్తులు కాదు కదా. నేను వాళ్ళని తప్పు పట్టట్లే, ఒకప్పుడు మనం అంతా కలిసే ఉన్నాం, మనం అందరం చూసినాం కాదనిలే. కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు, మా భాషకు, మా యాసకు, మా సంస్కృతికి, మా సాంప్రదాయాలకు అన్యాయం జరిగినప్పుడు మరి మమ్మల్ని మేము కీర్తించుకోవడానికి కూడా, మా గొప్పతనాన్ని మేము ప్రపంచం ముందు చూపించుకోవడం కూడా మాకు కూడా ఉండాలి కదా, ఫిలిం ఇండస్ట్రీ ఉండాలి కదా. మా తెలంగాణ హీరోలు రావాలి, తెలంగాణ హీరోయిన్లు రావాలి, మా ఒక కల్చర్ని మేము కూడా. మీరు చూడండి, భాషలో ప్రతి తెలుగు సినిమాలో భాష అనేది కంప్లీట్గా ఆంధ్ర లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఎందుకు తెలంగాణ లాంగ్వేజ్లో ఉండదు?
అంటే మన లాంగ్వేజ్ అంటే ఎందుకంత చిన్న చూపు. కాబట్టి మేమేమంటున్నాం అంటే నేను టికెట్లు పెంచుతారా తగ్గిస్తారా అని నేను పెద్దగా సినిమాలో చూడనప్పటికి కూడా నాకు సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్న అభిప్రాయం ఏంటంటే మీ ఊరిని నువ్వు గౌరవించుకో బ్రదర్, మా ఊరిని నువ్వు రెస్పెక్ట్ చెయ్యి, కానీ మీ ఊరిని మాత్రమే మేము గౌరవించాలి, మా ఊరిని నువ్వు కించపరుస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ అనేది కంప్లీట్ గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఆ ఇండస్ట్రీ మన చేతుల్లోకి వచ్చినప్పుడు మనం ఏమైనా మాట్లాడితే దానికి ఒక బలం ఉంటుందని నా నమ్మకం. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా వేస్ట్. ఇప్పుడు దాన్ని నడిపించేదంతా ఆంధ్ర పెట్టుబడిదారులు, డైరెక్టర్లు వాళ్ళే, రచయితలు వాళ్ళే. ఎంతమంది ఉన్నారు చెప్పు మన తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళే తక్కువ, గుర్తింపు కూడా లేదు. వాళ్ళు కూడా ఉండాలి, నేను వద్దంటలే. మనం వాళ్ళ సినిమాలను మనం ఆదరిస్తాం, మన సినిమాలను వాళ్ళు ఆదరించాలి, మంచి కల్చర్ ని మనం ఇది చేసుకోవాలి. తమిళ సినిమాలు ఎంత బాగుంటాయి, న్యాచురల్ గా ఉంటాయి. సుమారు మన 4 కోట్ల మంది జనాలు ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళనే మనం ఇది చేయాలా, వాళ్ళ ఆధిపత్యాన్ని మనం అంగీకరించాలా, కాదు కదా. మనకు కూడా ఒక సపరేట్ ఉండాలి కదా, అప్పుడే మన సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి ఏమంటారు అంటే, ఏపీ పాలిటిక్స్లో ఏంటంటే ఫోకస్ అంతా ఒకటే సైడ్ వెళ్ళిపోతుందని కొందరు ఏమంటారు. ఒకటే సైడ్ అంటే కొందరు మాట్లాడుతున్న వాదన ఏంటి అంటే సినిమా గురించే ఉందా. సో ఏపీలో వచ్చేసి ఒక 4 years పాప మీద ఇట్లా రేప్ జరిగింది, దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు. ఇట్లా సినిమా రాగానే ఈయన సినిమా వచ్చిందని సినిమా మీద పగబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఎవరి సినిమా మీద, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద మాట్లాడుతున్నారు. అంటే ఈయన సినిమా వచ్చినప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఒక మంత్రి వచ్చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఏంటంటే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి బయటికి తీస్తాం అని చెప్పేసి మంత్రి మాట్లాడారు. అయితే ఈ మంత్రి బయటకు వచ్చి ఎప్పుడైతే మాట్లాడారో అదే టైంలో కొంతమంది జనాలు కూడా ఏమంటున్నారంటే అసలు ఏపీలో సినిమా ఒకటే ఇష్యూ నడుస్తుందా, దానికంటే ముందు కూడా 1 week బ్యాక్ ఒక పాప మీద రేప్ జరిగింది, 4 years పాప మీద. సో దాని మీద ఎవరు ఏ మంత్రి కూడా స్పందించలేదు, ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. ఎందుకు దీన్ని ఎంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడరు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే బీజేపీ కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఎక్కడైతే అధికారాన్ని చెలాయిస్తున్నాయో అక్కడ వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి గేమ్ ని ప్లే చేస్తారు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వంతో ఏర్పడ్డాయి. ఎట్టు చేసి ఈరోజు జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు నేను చీల్చా అని పవన్ కళ్యాణ్ కూటమి కలిసి బీజేపీ కలిసి ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఏం చేయాలి, ప్రతీకార రాజకీయాలకు పోకుండా ఇప్పుడు ఆయన ఒక సినిమా హీరో, సినిమాలు వచ్చినప్పుడు సినిమా తీసుకో, యాక్టింగ్ చేసుకో, రిలీజ్ చేసుకో, నేను అభిమానించేటోళ్ళు అభిమానిస్తారు, ఫెయిల్ అయితే హిట్ అయితే అంత పక్కన పెట్టు. నీ పిఠాపురంలో దళితుడు సురేష్ అయినటువంటి దళితుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఒక నష్టపరిహారం కట్టేలా ప్రభుత్వం అని స్థానికస్తులు దళితులు అందరూ రోడ్లెక్కి ఉద్యమం చేస్తూ ఉంటే ఖబర్దార్ మాలా మాదిగా బాడహావులారా అని నోటికి చెప్పరాన్నటువంటి బూతులు తిట్టి వాళ్ళని వెలివేసి ఆ ఊరిలో పాలు అమ్మకుండా, గుడ్లు అమ్మకుండా, కూరగాయలు అమ్మకుండా, మంచినీళ్ళు అమ్మకుండా, మనుషుల్లా చూడకుండా స్వతంత్ర భారతంలో బతుకుతున్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నటువంటి నీ సనాతన ధర్మం పరిడ వెళ్తున్నటువంటి పిఠాపురంలో వెలివేస్తే దాని గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన సినిమా టికెట్లు పెరిగినాయో తగ్గినాయో ఎవరికి నష్టం? డబ్బులున్నోడు పోతాడు బ్రదర్ సినిమాకు, డబ్బులు లేనోడు పోడు. నీకు విలాసం కావాలా, విందులు కావాలనుకున్నట్టు డబ్బులు ఉన్నోడు లగ్జరీ చేసుకోవడానికి పోవాలనుకుంటాడు. పొమ్మను మేము అదే ప్రజా సమస్య, ఇదే ప్రజా సమస్య. ప్రజల గురించి అంటే ఇటువంటి సమస్యలు నేను పక్కదో పట్టించడం కోసమే కదా ఇటువంటి వాటిని తెర మీదకి తీసుకొచ్చావు. ఎందుకు మాట్లాడు చంద్రబాబు నాయుడు పిఠాపురం వెలివేత గురించి? ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్? అంత గొప్ప పవన్ కళ్యాణ్ మేరా భాయ్యే గొప్ప దేశభక్తుడు అని చెప్పాడు. నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడు? ఈ చిన్న విషయం కాదు కదా, ఎందుకు మాట్లాడు? నిన్నగాక మొన్న అదే ఆంధ్రప్రదేశ్లో పక్కన తిరుపతిలో జేమ్స్ అనేటువంటి వ్యక్తిని మోహన్ బాబు యూనివర్సిటీలో ముక్కులు మూతులు కళ్ళు కూడా కనపడకుండా ఘోరంగా అతికిరాతకం కొట్టి చంపారు. ఆయన కూడా దళితుడే. ఎందుకు ఈ దాడులు జరుగుతా ఉన్నాయి? సనాతన ధర్మం పరిడ వెళ్తున్నటువంటి రాష్ట్రమే కదా. పవన్ కళ్యాణ్ దేశభక్తుడే కదా, రొమ్ములు తీర్చుకుంటాడు కదా, సినిమా హీరో కదా. ఎందుకు పోలే అంటున్నాను నేను పవన్ కళ్యాణ్ని. ఖబర్దార్, ఈ సందర్భంగా ఇలా ప్రజల మీద దాడులు చేసుకుంటూ ప్రజాధనాన్ని మీరు దోచుకుంటూ ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి ఇటువంటి సినిమా టికెట్లు లేకపోతే పాప్కార్న్ గిప్కార్న్ అని తెర మీదకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని పక్కదో పట్టిస్తా అంటే మాలాంటి వాళ్ళం మేము ప్రజలకు చెప్పకుండా ఊరుకోం కదా బ్రదర్. ఇదంతా డైవర్ట్ చేయడం కోసం పాలిటిక్స్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నరేంద్ర మోడీని కాపాడడం కోసం చేస్తున్నటువంటి రాజకీయం ఆంధ్ర రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? ఎందుకంటే ఆయన మీద గతంలో కేసులు ఉన్నాయి, వాటిని దోడతారని మాట్లాడు. నేనేమంటున్నానంటే ప్రత్యామ్నాయంగా మీరు దళిత బహుజన
ఐడియాలజీతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో మీరు లేవనెత్తండి. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, బీజేపీని, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టండి. బొందబెట్టి ఓట్లు మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకమై మీరు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. అందువల్లే కదా ఎందుకు మాట్లాడు ప్రైవేట్ పరం ఆంధ్ర ఉక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని అన్నాడు. మరి హక్కు గురించి ఎందుకు మాట్లాడు? అమరావతి డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడు? పోలారం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడు? గతంలో కేంద్రం ఆంధ్రాకి ఇస్తున్నటువంటి హామీల గురించి ఎందుకు మాట్లాడు? మాట్లాడవచ్చు కదా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే కదా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ దోస్తు కదా పవన్ కళ్యాణ్. ఎందుకు మాట్లాడు? కమ్యూనిస్టు, మార్క్సిస్టు, చెగువీర, ఏమంటారు, ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు, ఇటు బతుకుతున్నటువంటి సమాజంలో బతకలేక నక్సలైట్లు అయినా సినిమాలు కూడా తీపించుకున్నాడు కదా. మరి అటువంటి నక్సలైట్ భావజాలం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు పోలే అంటున్నా? పిఠాపురంలో దళితులు వెలివేత గురైతే వెలివేస్తే ఎందుకు పోలే? వాళ్ళు మనుషులు కాదా? అంబేద్కర్ నీకు ఆదర్శం అంటావు, భగత్ సింగ్ నీకు ఆదర్శం అంటావు, ఆజాద్ చంద్రశేఖర్ నీకు ఆదర్శం అంటావు. వాళ్ళందరూ ఇటువంటి పనులు చేయలే. నువ్వు గుజరాత్ వాళ్ళు సంఖ నాకేటోడు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఎలా చెప్తే అలా అయినట్టు పవన్ కళ్యాణ్. ఈయన జాతీయవాది అంటే మేము నమ్మాలా? గుజరాతీవాది ఆయన, మేము జాతీయవాదులం. ఏ సమస్య పైన మేము మాట్లాడట్లో చెప్పు. గొంతు లేని వాళ్ళం, చదువుకుని వాళ్ళం, మా తరానికే చదవచ్చు బ్రదర్. అంతకుముందు మాలమాదిగోళ్ళకి ఎవరికైనా చదవచ్చా? మరి మేమా దేశభక్తులం? వీళ్ళ మాకంటే ముందు చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ పని చేయాలి కదా. చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ముఖ్యమంత్రి, 3వ సార్లు 4వ సార్లు. మరి ఎందుకు ఇంకా ఉంది ఆంధ్రప్రదేశ్లో పేదరికం? మా మాలమాదిగోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారా? సొంత పార్టీలు పెట్టుకొని కాలేదు కదా. మేమేమంటున్నామంటే బ్రదర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమయ్యి, పేద ప్రజలందరూ ఏకమయ్యి ఈ ఉన్నత వర్గాల, ఆధిపత్య వర్గాల పార్టీలని, నాయకులను ఓడగొట్టండి. ఆంధ్ర పాలిటిక్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కుల పంచాయతీలే. వాళ్ళే చెప్పుకున్నారు. తెలంగాణ పవన్ కళ్యాణ్ చెప్పాడు, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ పిచ్చి ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకు కులం అనే పిచ్చి ఉంటుంది అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నేను చెప్పిన మాట కాదు. సో ఇప్పుడు మీరు ఒక మాట అనేది కమ్యూనిస్ట్ లో కూడా చేరదాం అనేసి చూశాను అన్నట్టుగా మీరు మాట్లాడేది కదా. అవును, అంటే ఆయనకు ఆ సిద్ధాంతం కూడా ఉంది అన్నట్టుగా ఒక విధంగా. అయితే ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఇప్పుడు కగార్ అనే ఆపరేషన్ నడుస్తుంది. అవును, చాలా మంది స్పందించారు, ఆపండి అని చెప్పేసి మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అక్కడ ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కూడా ఫాలో అవుతా అని చెప్పేసి ఆయన మరి ఎందుకు విధంగా మాట్లాడలేకపోవచ్చు? లెనిన్ కానీ, మావో కానీ, స్టాలిన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఏదో ప్రపంచంలో పుట్టినంత మాత్రాన మన దేశంలో పుట్టలేదు కాబట్టి వాని సిద్ధాంతం ఆ వ్యక్తి ఇక్కడ కాదు అనడం ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు కదా. అలా అనుకుంటే ట్రంప్ మనోడు కాదు. మరి ట్రంప్ చెప్పినట్టు నరేంద్ర మోడీ ఎందుకు ఇంటుండు? ఆడు బ్రిటిషోడు, తెల్లోడే కదా, ఆడు అమెరికోడే కదా. నీకు పరాయి దేశం మీద అంత ద్వేషం ఉన్నప్పుడు వాడిని ఎందుకు కౌలించుకుంటున్నావు? వాడిని దోస్తాను ఎందుకు అంటున్నావు? నువ్వు ఆయన దోస్తాను ఆయన ఎందుకు అంటాను? బికాస్ ఆఫ్ ఆయన ఐడియాలజీ, నీ ఐడియాలజీ ఆయనకు నచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఐడియాలజీ నీకు నచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. కార్ల్ మార్క్స్ అయినా, ఎంగిల్స్ అయినా, లెనిన్ అయినా, స్టాలిన్ అయినా, మావో అయినా, ఎవరైనా సరే, నేనేమంటున్నా, చెగువీర అయినా సరే, పవన్ కళ్యాణ్ నక్సలేస్ ఎజెండా, నక్సలైట్ కావాలనిపించింది అదంతా పక్కన పెడితే, కొద్ది రోజులు మాయావతితో బీఎస్పీలో పొత్తు పెట్టుకొని జనసేనతో పోటీ చేశాడు. కొద్ది రోజులు వాళ్ళ అన్నేమో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గతంలో ప్రజారాజ్య పార్టీ ఉన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టిన స్తూపాలు కట్టిరు. 6 నెలలు కాలేదు స్తూపాలు కూల్చేసారు. పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఓ మంత్రి పదవి కోసం జాతిని మొత్తం తాకట్టు పెట్టిండు ఓట్లు వేసిన వాళ్ళు అందరినీ. వీళ్ళు సిద్ధాంతం లేని వాళ్ళు, ఐడియాలజీ లేని వాళ్ళు, వీళ్ళు ఏమంటారు, ప్రజల గురించి మాట్లాడాలి. అలాంటిది సరే ఓకే, నేనేమంటాను, ఆపరేషన్ కగార్ పేరుతోని అమిత్ షా గారు 2026 కల్లా పలానా ఏప్రిల్ నెల కల్లా ఏదో డేట్ చెప్పాడు, మార్చి 31 ఏదో నెల కల్లా నక్సలైట్లు మొత్తం అంతం చేస్తా అంటున్నాడు. నీకైతే నక్సలిజం తెలుసు కదా పవన్ కళ్యాణ్. నేను నాకు కమ్యూనిస్టులకి నేను బాకీ ఉన్నాను, నాకు బాకీ లేకపోవచ్చు, నువ్వు చెగుర కదా బాకీ ఉన్నావు కదా, సమాధానం చెప్పు. పేదరికం ఎప్పటిలోపు నిర్మూలిస్తాడో చెప్పు నీ అమిత్ షా. నిరుద్యోగం ఎప్పటిలోపు నిర్మూలిస్తాడో చెప్పు నీ అమిత్ షా. ఆకలి బాధలు లేకుండా ఎప్పటి వరకు చేస్తాడో చెప్పు నీ అమిత్ షా. ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఎప్పుడు ఇల్లు కట్టిస్తాడో చెప్పు నీ అమిత్ షా. ఆడపిల్లల మీద ఎప్పుడు అయిపోతాయో చెప్పు ఈ అగత్యాలు చెప్పమని నీ అమిత్ షా. దళితుల వివక్షత ఇంకెప్పుడు పోతుందో, దళితుల మీద ఉన్నటువంటి ఈ వివక్షత, ఈ అంటరానితనం ఎప్పుడు నిర్మూలిస్తాడో చెప్పు నీ అమిత్ షా. దోపిడీదారులు దేశంలో ఉన్న సంపదను మొత్తం ఫారెన్ దోచుకొని పోయిన వాటిని ఎప్పుడు తీసుకొచ్చి దేశ ప్రజల ముందు పెడతాడో ఆ దొంగలని, డబ్బులని చెప్పు నీ అమిత్ షా. నక్సలైట్ల గురించి నువ్వు మాట్లాడకు, ఇది చెప్పమను. కాబట్టి మతం చుట్టూ, కులం చుట్టూ రాజకీయాలు అని చెప్పి నక్సలైట్లు అంటే ఓ దేశద్రోహుల్లాగా ముద్రేస్తూ ఉన్నారు. మీరు చూడండి, తీవ్రవాదులకు, ఆతంకవాదులకు తీసుకొని పోయి వాళ్ళని ఏమంటారు, కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు వేస్తారు, దేశంలో బాంబులు పెట్టినటువంటి తీవ్రవాదులు. కానీ ఏ నక్సలైట్ను కూడా
ఏమంటారు ఇటువంటి పనులు చేయరు. వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఉంటది. వాళ్ళని స్మారక స్తూపాలు కట్టుకొని వర్ధంతులు జయంతులు తీసుకొని వాళ్ళని కీర్తించుకుంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు. తెలంగాణలో మనకు ఒక అద్భుతమైనటువంటి కల్చర్ ఉండదు. అరే వెనకట నక్సలైట్లు ఉంటే బాగుంటారు, దొరలు భయపడే వాళ్ళు అంటారు. నక్సలిజం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైందే. నేను దాన్ని యాక్సెప్ట్ సపోర్ట్ గా మాట్లాడలేదు. తుపాకీ పట్టుకున్నాడు ఎవడైనా సరే చట్ట విరుద్ధమైన పని, వాడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ వాళ్ళు పట్టుకోవడం వల్ల ఈ పేద ప్రజలకు అండగా నిలబడ్డారు కదా. నువ్వు అక్కడ ఎందుకు పెద్దోని మీద కదా తుపాకీ పెట్టింది, పేదోని మీద కాదు కదా. మల్లారెడ్డి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని విద్య నమ్ముకుంటుంటూ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ పేద ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. 100 మంది ఫీజులు కట్టలేక చచ్చిపోతా ఉన్నారు. అదే నక్సలైట్లు గతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పేదవాడికి కింద వాడి పిల్లవాడు ఏ స్కూల్లో అయితే చదువుకుంటాడో పైన ఉన్నటువంటి మంత్రి పిల్లవాడు కూడా అదే స్కూల్లో చదువుకోవాలంటున్నారు. వాళ్ళు ఏ నక్సలైట్ దోచుకున్నాడు, ఏ నక్సలైట్ బిల్డింగ్లు కట్టుకున్నారు, ఏ నక్సలైట్ ఎవడో మన పేరు నయీం గీమ్ లాంటి దొంగలు ఒకడో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. కానీ మెజారిటీ నక్సలైట్లు ఆ విధంగా లేరు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఆయుధాలు వదిలేస్తాం, చర్చలకు మీరు సిద్ధమైతే చెప్పండి, మా అభిప్రాయాన్ని కూడా మేము చెప్తా ఉంటున్నారు. షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఏవైతున్నాయో వాటి గురించి మాట్లాడని చెప్తా ఉన్నారు. ఇది కదా ప్రజాస్వామ్య వాతావరణం అంటే. ఇది కదా భిన్న అభిప్రాయాలను చర్చించుకోవడం ప్రజాస్వామ్యం. బ్రదర్, నీ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నాయి కదా అని, అధికారం ఉంది కదా అని ఈ రోజు నువ్వు చంపుతావు, రేపొద్దు ఇంకోటి అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీలో ఏదైనా డిమాండ్స్ తీసుకొని వస్తే మేము కూడా కాల్చేస్తాం అనాలా? కరెక్ట్ కాదు కదా బ్రదర్. కాబట్టి ఇది అప్రజాస్వామ్యం, కరెక్ట్ కాదు. వాళ్ళు పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మీరు అంబానీ అదానీల కోసం, జిందాలు లేకపోతే వేదాంత ఇటువంటి కంపెనీల కోసం అక్కడ ఉన్నటువంటి సంపదన మొత్తం వాళ్ళకి కట్టబెట్టాలనేది మీ ఆలోచన. సరే, దానికి మీరు నక్సలైట్లని వంక చూపుతున్నారు. అమాయకమైన ఆదివాసుల్ని కుప్పలు కాల్చినట్టు కాల్చి వాళ్ళ నక్సలైట్లు అంటా ఉన్నారు. నక్సలైట్ల యూనిఫాములు ఆదివాసులకు వేసి వాళ్ళ పక్కన తుపాకులు పెట్టి వీళ్ళ నక్సలైట్లను చంపుతా ఉన్నారు. నిజంగా నక్సలైట్లు అయితే ఇంత టెక్నాలజీ ఉంది, పట్టుకోవాలని. కోర్టు ఏం చెప్తాను స్పష్టంగా, నక్సలైట్ అయితే తీవ్రవాద అయితే డైరెక్ట్ మనిషిని కాల్చి చంపే హక్కు నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే కాళ్ళ మీద కాల్చి వాడిని పట్టుకొని విచారణ చేయంటుంది కోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో కారా? అప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీని క్వశ్చన్ చేసే వాళ్ళ అందరికీ నక్సలైట్లని, దేశద్రోహులని కేసులు పెట్టి నక్సలైట్లను ముద్రలు వేసి కాల్చి చంపుతా ఉన్నాడు. మేము అనుమానిస్తున్నాం నరేంద్ర మోడీకి కూడా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మేము అనుమానిస్తూ ఉన్నాం. తప్పు కదా. ప్రజా సమస్యలను తప్పుదో పట్టించడం కోసం నువ్వు ఒక ఆపరేషన్కు మతపరమైనటువంటి పేరు పెడతావు. సింధూరం అని పేరు రైట్ పెట్టావు. మరి అదే మణిపూర్లో 100,000 మంది ఆడపిల్లల సింధూరాలు పోయినప్పుడు దానికి కారకులు ఎవరు? చెప్పు బ్రదర్. రిలీజన్కి ముడి పెడతా ఉన్నారు కదా. దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మతపరమైన కన్నీళ్లు వాడుతున్నాయి అంట. మణిపూర్లో 100 మంది 1000 మంది ఆడవాళ్ళని నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి ఊరేగించినప్పుడు నాకు బాధ అనిపించిందని నరేంద్ర మోడీ చెప్పాడు కదా. మరి అప్పుడు ఎందుకు నీ నరాన ఏదో చెప్పాడు కదా, నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, బాధ అనిపిస్తుంది అంటున్నావు కదా. ఎందుకు నీకు బాధ అనిపించలేదు? పారేది నర నెత్తురు కాదంట, సింధూరం అంట పారేది. అప్పుడు ఎందుకు పారలే? మణిపూర్లో వాళ్ళు మన భారత మాత బిడ్డలు కదా, వాళ్ళు మన ఆడపిల్లలు కదా. మనీషా వాల్మీకిని చంపినప్పుడు ఎందుకు గారలేని నీకు? రాజకీయం కోసం ఆఖరికి జవాన్ల చావులను కూడా వాడుకుంటున్నాడు నరేంద్ర మోడీ. ఇంత దుర్మార్గుడు. కరెక్టా ఇది? ఒక పక్కన దేశ భద్రత కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుల కుటుంబాలను పరామర్శించాల్సి పోయింది. నరాన నాకు నెత్తురు కాదు పారేది సింధూరం అని మత కోణంలో దాన్ని వాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నాడు. రా, ఎంతమంది చనిపోయారు? 29 మంది జవాన్లు చనిపోయారు ఈ ఆపరేషన్లో. నీ సింధూరు పెట్టినట్టు సచిన్ చనిపోయాడు పక్కనే, ఒక దళిత బిడ్డ. ఇక్కడ గిరిజన బిడ్డ చనిపోయాడు, మురళీ నాయక్. రా, బార్డర్లో దేశం కోసం ప్రాణ త్యాగాలు మొత్తం చేసేది ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు. వీళ్ళు పెట్టుబడిదారులు, భూస్వాములు జాతీయవాదం పేరుతోని మా మధ్యలో దేశభక్తి, ఆ భక్తి, ఈ భక్తి అని రెచ్చగొట్టి ప్రజల చావులకు కారణమవుతా ఉన్నారు. నరేంద్ర మోడీ కొడుకు, అమిత్ షా కొడుకు క్రికెట్ బోర్డు చైర్మన్ అయితే ఆయన కావచ్చు. అంత దేశభక్తి ఉంటే అమిత్ షా కొడుకు బార్డర్లో వెళ్ళొచ్చు కదా, రిక్రూట్ చేయమను. చేయరు. ఇదంతా దేశభక్తి ముసుగులో దేశాన్ని దోచుకోవడం కోసం గుజరాతీ మార్వాడి వ్యాపారస్తుల కుట్ర. వీళ్ళు దేశద్రోహులు, మేము దేశభక్తులు, మీ దేశం మాది. అదే ఇప్పుడు హాగా మీరు ఇప్పుడే కాదు, ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో కూడా మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేకుంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకి వ్యతిరేకంగా. ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? ఎందుకోసం అంటే మన మీదికి పాకిస్తాన్ 2-3 సార్లు వార్కి వచ్చింది. ఆ టైంలో వీళ్ళే సరైన నిర్ణయం తీసుకొని మన దేశాన్ని కాపాడారు, మన దేశంలో ఉన్న ప్రజలను కూడా కాపాడారు. అట్లాంటి వాళ్ళ మీద మీరు ఎందుకు ఇంతగానో వ్యతిరేకంగా ఆవేశంగా మాట్లాడతారు? నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీ, ఫస్ట్ రాజకీయ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేది
గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కు తీవ్రవాదాన్ని కట్టడం చేయడం రాదు, మేము కట్టడి చేస్తామని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. కావాలంటే మీకు వీడియో చూపిస్తా. నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ధన్ ఖాతాకోలో జన్ ధన్ పైసా దాల్తా అని చెప్పి, కోయి గరీబ్ నైరేనాయే ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తా అని చెప్పి ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి 3వ సారి కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నావు. ఏ తప్పు చేసినా నెహ్రూ, గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ మీద నెట్టేస్తున్నావు. రైట్ బ్రదర్, నేనేమంటున్నా, నువ్వు గొప్ప దేశభక్తుడు కదా, నువ్వు హిందువులకే నాయకుడివి కదా, హిందువుల కోసం పుట్టినటువంటి చౌకీదార్ కదా, ఎందుకు ఇంకా హిందువులు పేదరికంలో ఉన్నారు? నేను హిందువుల తరపు కదా కొట్లాడేది. ఎప్పుడు ఇస్తావు హిందువులకు ఉద్యోగాలు? నేను హిందువుల తరపు కదా కొట్లాడేది. ఎప్పుడు ఇస్తావు? మరి రాముడికి ఎప్పుడు 100 కోట్ల రూపాయలు ఇస్తావు? అయోధ్య ఒకటే రామ మందిరం, మాది రామ మందిరం కదా, మేము డెవలప్ చేసుకోవద్దా? ఎందుకు మా సౌత్ ఇండియాకు ఇంత నువ్వు ఇన్ని నిధులు కేటాయించావు? మా సమ్మక్క సారక్క జాతరకు నిధులు ఎందుకు కేటాయించావు? మా ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా కల్పించావు? నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ మాకెందుకు ఇవ్వవు? నీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి ఎందుకు పోతే? ఇంటర్నేషనల్ స్టేడియం బతుకుండగానే మాయావతి గారి పేరు బతుకున్నప్పుడు విగ్రహం పెడితే ఇంత విమర్శించారు, బతుకుండగా మరి ఎందుకు స్టేడియం పెట్టుకున్నారు? కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఫక్తు రాజకీయ పార్టీ బీజేపీ అనేది 100% నరేంద్ర మోడీని కాదు, అమిత్ షాని కాదు, అంతకు ముందున్నటువంటి నాయకులను కూడా 100కు 200% విమర్శిస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తప్పుదోవ పట్టించడం కోసం మతం చుట్టూ తిప్పుతా అంటే మేము అలా ఊరుకుంటాం బ్రదర్? ఫక్తు రాజకీయ పార్టీ విమర్శించకపోతే ఏం చేయాలి? అంటే ఇప్పుడు బీజేపీ అయితే ప్రజలకైతే ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరలేదు కాబట్టి అంతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నాకెందుకు బ్రదర్, నాకు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు అంటే ఏమైనా కోపమా? కాదు కదా. నేను ఉద్యోగం అడిగి మీ అక్కకో, మీ చెల్లెకో, మీ ఊళ్ళకో, మీ చుట్టాలకో, మీ ప్రాంతం వాళ్ళకో వస్తాయి కదా, మన హిందువులకే వస్తాయి కదా, మన హిందువులు బాగుపడాలని కదా నేను చెప్పేది, మనల కోసమే కదా. అట్లా మాట్లాడితే ఇది బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు అప్పుడు చెప్పమాను. బీజేపీ రాజకీయ పార్టీ కాదా? నరేంద్ర మోడీ మనందరికీ నాయకుడు కాదా? వీళ్ళ బండి సంజయ్ చెప్పినట్టు 4 కోట్ల మంది కేసీఆర్ జీతగాడు అయినప్పుడు 140 కోట్ల మందికి పెద్ద జీతగాడు నరేంద్ర మోడీ కాదా? అవునా కదా. వీళ్ళు చెప్పిన భాషను నేను వాళ్ళకి అప్పచెప్తున్నా. అందుకోసమని నరేంద్ర మోడీని అమిత్ షాని క్వశ్చన్ చేస్తాను తప్ప వ్యక్తిగతంగా మాకేం పంచాయతీ లేదు. క్వశ్చన్ చేయడం బాగుంది, బట్ ఆయనకు టెర్రరిస్టులతో సంబంధం ఉందని ఏ విధంగా అంటారు? రైట్, నేను చెప్తా. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధం ఉన్నది, మాట్లాడేటువంటి వ్యక్తులకు సంబంధం ఉందని వాళ్ళు ఆరోపించినప్పుడు రంగం సినిమా ఉన్న తమిళ్లో రంగం సినిమా ఉండి తెలుగులో మన డబ్ అయింది, మీరు చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించడం కోసం రాజకీయ నాయకుడు అనేటోడు చాలా ఏమంటారు కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రంగం సినిమాలో ముఖ్యమంత్రి అయినటువంటి క్యాండిడేట్ సభ పెట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటూ కింద బాంబు పెడతాడు. ఇప్పుడు నా అనుమానంలో తప్పుందా? జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఒక వ్యక్తి, బీజేపీ కార్యకర్త, హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడున్నటువంటి ఏమంటారు మన భద్రతా బలగాల సమాచారాన్ని ఒక గూఢచారలాగా పాకిస్తాన్కి మొత్తం చేరవేస్తా ఉన్నది. హిందువులు అయినంత మాత్రాన, నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్త అయినంత మాత్రాన, జై శ్రీరామ్ జెండా పట్టుకున్నంత మాత్రాన విమర్శించొద్దా? విమర్శించొద్దా? అదే కోణంలో నరేంద్ర మోడీ గారు మేము కూడా అలాంటి పనులు చేస్తే మమ్మల్ని కూడా విచారం చేయమను. అందుకే నరేంద్ర మోడీ గారిని విచారం చేయమంటున్నాం, అమిత్ షా గారిని విచారం చేయమంటున్నాం. మాకు అనుమానాలు ఉన్నాయి. దాని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నా, రాహుల్ గాంధీ కూడా విచారణ చేయి. నరేంద్ర మోడీ గారిని విచారణ చేయాలి. ఎందుకు చేయొద్దు బ్రదర్? నా అనుమానంలో తప్పుందా? దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. నువ్వు చేసావంటే నా అనుమానానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? స్వచ్ఛంద సంస్థలది. మీరు జ్యోతి గారిని అన్నారంటే ఓకే, ఎందుకోసం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను బ్రదర్. ఇంతకుముందు సినిమాలో చెప్పాను, ప్రజానాయకుడే అవినీతికి పాల్పడతాడు, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టడం కోసం ఇటువంటి చెయ్యరా అనేది నా అనుమానం అంటున్నా. ఆయనే చేసిందని గ్యారంటీగా నేను చెప్పట్లే, ఆయన చేశాడేమో నా అనుమానం అంటున్నా. అందుకు నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద విచారణ చేయాలి కదా. రాహుల్ గాంధీతో తీవ్రవాద సంబంధం ఉన్నప్పుడు నువ్వు విచారణ చేపి తప్పే ఉంది. దాన్ని నా అనుమానం, ఆయన పెట్టిపించాడు నా అనుమానం అంటున్నా నేను. ఓకేనా, మాకు ఏపీ పొలిటికల్, తెలంగాణ పొలిటికల్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.